ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్. 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు మన ఇండియాలో అనేకమైన ఎన్నికలు జరిగాయి. 18 లోక్సభస్ కూడా జరిగాయి. రీసెంట్గా 2024లో కూడా మనం ఎన్నికలు చూసాం. ఇండియాలో 141 కోట్ల జనాభా ఉంటే 96 crore ఓటర్స్ ఉన్నారు. దానిలో 65 కోట్ల మంది ఓటు వేయడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. 97 కోట్ల మంది ఓటర్లు అంటే 140 దేశాల జనాభా సుమారుగా. అమెరికా లాంటి దేశాలలో 30 కోట్ల జనాభా ఉంటుంది. ఇండియాలో ముఖ్యంగా మనము కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఎన్నికల సంఘానికి. ఇంత పెద్ద ఎలక్షన్ ప్రాసెస్ని ఇలా నిర్వహించడం అనేది అంత ఆషామాషి కాదు. ఎన్నికల సంఘము ఆర్టికల్ 324 ద్వారా ఏర్పాటు చేస్తుంది. ఎన్నికల సంఘం అనేది ఇంత పటిష్టంగా ఈ ఎన్నికలు ఏర్పాటు చేయడం అనేది అస్సలు ఆషామాషి కాదు. దానికి ఈ తరపున గుర్తు చేసుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో జరపాలని చెప్పేసి ఆచార్య నాగార్జున మేనేజ్మెంట్కి, తక్షశిల ఐఏఎస్ హెడ్ దుర్గాప్రసాద్ గారికి కూడా పిలిచినందుకు థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞతలు. జై హింద్. Like and subscribe Eagle Media Works.